శ్రీ హరివాయుగురుభ్యో నమః. ఓం వందే విష్ణుం నమామి శ్రియమథ చ భువం బ్రహ్మవాయూ చ వందే గాయత్రీం భారతీం తామపి గరుడమనంతం భజే రుద్రదేవం. దేవీం వందే సుపర్ణీమహిపతిదయితాం వారుణీమప్యుమాం తాం ఇంద్రాదీన్ కామముఖ్యానపి సకలసురాన్ తద్గురూన్మద్గురూంశ్చ అభ్రమం భంగరహితం అజడం విమలం సదా ఆనందతీర్థమతులం భజే తాపత్రయాపహం. జలజ్యేష్ఠనిభాకారం జగదీశపదాశ్రయం జగతీతలవిఖ్యాతం జగన్నాథగురుం భజే. పృథ్వీమండలమధ్యస్థాః పూర్ణబోధమతానుగాः వైష్ణవాः విష్ణుహృదయాः తాన్ నమస్తే గురూన్ మమ. ఆపాదమౌళిపర్యంతం గురూణాం ఆకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీ విద్యాసాగర మాధవతీర్థగురుభ్యో నమః. హరి ఓಂ. ಸಿರಿ ನಿಲಯನ ಗುಣಗಳ ತಿಳಿದು ಭಜಿಸುವುದೇ ಫಲವಿದು ಬಾಳ್ದುದಕ್ಕೆ. ಸೋಚಿತ ಕರ್ಮಗಳಾಚರಿಸುತ್ತ ಬಲು ನೀಚರಲಿ ಹೋಗಿ ಯಾಚಿಸದೆ ಖೇಚರವಾಹ ಚರಾಚರ ಬಂಧಕ ಮೋಚಕ ನಹುದೆಂದು ಯೋಚಿಸುತ್ತಿಪ್ಪುದೇ ಫಲವಿದು ಬಾಳ್ದುದಕ್ಕೆ. ನಿನ್ನಟಿ రోజున ಹಂಸ ಮೊದಲು 18 ರೂಪಗಳ ಸಂಸ್ಥಾನವ ತಿಳಿದು ಅನುದಿನದೀ ಸಂಸೇವಿಸುವ ಮಹಾಪುರುಷರ ಪದಪಾಂಸುವ ಧರಿಸಿ అసంశయవనప్పుదే ఫలవిదు బాಳ್దుదకే అనేటటువంటి పద్యాన్ని చివరిగా చెప్పారు. ఈరోజు 10వ పద్యం. ವರಗಾಯತ್ರಿ ನಾಮಕ ಹರಿಗೀರೆರಡು ಅಂಘ್ರಿಗಳ ವಿವರವ ತಿಳಿದು ತರುವಾಯದಿ ಷಡ್ವಿಧ ರೂಪವ ಸಾದರದಲ್ಲಿ ಅನುದಿನ ಧ್ಯಾನಿಸುತ್ತಿಪ್ಪುದೇ ಫಲವಿದು ಬಾಳ್ದುದಕ್ಕೆ. ವರಗಾಯತ್ರಿ ನಾಮಕ ಹರಿಗೀರೆರಡು ಅಂಘ್ರಿಗಳ ವಿವರವ ತಿಳಿದು. ముఖ్యంగా బ్రాహ్మణులకు కలియుగం నందు బ్రాహ్మణ్యము ఉండాలి. మనకు బ్రాహ్మణ్యాన్ని ఇచ్చేటటువంటిది ఏది అని అంటే గాయత్రీ మంత్రం. తండ్రి కుమారునికి ఉపనయనం చేసి ఆ ఉపనయనమునందు గాయత్రీ మంత్రాన్ని తండ్రి ఉపదేశిస్తాడు. ఆ గాయత్రీ మంత్రము ఒకటి సిద్ధి చేసుకుంటే వీడు ఏమైనా సాధించగలడు మనిషి. కాబట్టి మనమందరూ జీవితంలో ఏదేదో సాధించడానికి వెళ్ళేదానికి ముందుగా అన్నింటికీ మూలభూతమైనటువంటి అత్యంత బలవత్తరమైనటువంటి గాయత్రీ మంత్ర సిద్ధిని పొందాలి మనం. ఈ గాయత్రీ మంత్రము ఎక్కడిది అని అంటే వేదములందు చెప్పబడింది. శబ్దము అనేటటువంటిది ఎంత మహత్వమైనటువంటిది అని అంటే శబ్దము, మాట, ఈ శబ్దాలే ఈ ప్రపంచ వ్యాపారాన్ని జరిగేటట్లుగా చేస్తూ ఉన్నాయి. నీవు రా పో అన్నా, ఒకరిని పొగిడినా, ఒకరిని తిట్టినా అది శబ్దం. ఆ శబ్దము చేత ఏమైనా కావచ్చు, మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఎందుకంటే మాటకు, శబ్దానికి అంత శక్తి ఉన్నది. మన ఇంద్రియాలలో వాక్కు, నోరు, దానికి అభిమాని దేవత ఎవరు అంటే అగ్ని.
ఊరు తగలబడిపోవాలి, ఇల్లు తగలబడిపోవాలి అని అంటే పెట్రోల్ వేసి అగ్గిపెట్టె గీయవలసిన అవసరం లేదు. ఒక్క మాట చాలు ఊరు తగలబడిపోయేదానికి. ఒక్క మాట చాలు ఎంత కోపోద్రిక్తుడైనా చల్లగా కావడానికి. ఎందుకంటే వాక్కు నోటికి అభిమాని దేవత. మనము ప్రతిపక్ష పార్టీలు నాయకుడు అధికార పార్టీని నిందిస్తూ నిప్పులు చెరిగినాడు అని అంటారు. నిప్పులు చెరగడం అంటే ఏం నిప్పు తీసుకొని వాని మీద వేస్తాడా? కాదు, మాటతోనే. ఆ ఒక్క మాట అనేటటువంటిది అంత శక్తి కలిగినటువంటిది. అది మనము మాట్లాడితే అల్ప శక్తి కలిగి ఉంటుంది. ప్రభావమైనటువంటి వ్యక్తులు మాట్లాడితే అదే మాటను ఇంకా మహత్వం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఉత్తములు మాట్లాడిన శబ్దములకు ఎక్కువ ఫలము, మనము అల్పులమైనటువంటి మనము మాట్లాడేటటువంటి మాటలకు అల్ప ఫలము. మన మాటల కంటే గురువు, తల్లి, తండ్రి వీళ్ళ మాటలు శ్రేష్టం. వారికంటే అపరోక్ష జ్ఞానుల మాటలు, దాసులు, హరిదాసులు, సన్యాసులు, వాళ్ళ మాటలు ఇంకా ఉత్తమం. ప్రాకృత భాష కంటే దేవభాష అయినటువంటి సంస్కృత మాటలు ఇంకా శ్రేష్టము. వాటికంటే శ్రేష్టమైనటువంటిది పురాణములలో ఉండేటటువంటి స్తోత్రములు. అన్నింటికంటే అత్యంత శ్రేష్టమైనటువంటిది అపౌరుషేయమైనటువంటి, ఎవరి చేత రచింపబడనటువంటి వేదములు, అనాదిగా ఉన్నటువంటి వేదములు చాలా మహిమాన్వితములు. ఆ వేదములో ఉన్నటువంటిదే ఈ గాయత్రి మంత్రము. అందుకే కేవలము గాయత్రి అనకుండా వరగాయత్రి అంటే శ్రేష్టమైనటువంటి గాయత్రి నామక హరిగీరెరడు అంగ్రిగళ అని చెబుతూ ఉన్నారు. ఆ గాయత్రి మంత్రాన్ని మనము ప్రతినిత్యము గానం చేయాలి, పఠించాలి, జపించాలి సిద్ధి పొందేంత వరకు. గాయంతం త్రాయతే యస్మాత్ గాయత్రి అని మనము గాయత్రి మంత్రాన్ని పఠించి సిద్ధి పొందితే అది మనలను రక్షిస్తుంది. 3 పాదముల గాయత్రి పురుష సూక్తములు. 3 పాదముల గాయత్రికి పురుష సూక్తములు వ్యాఖ్యాన రూపమైతే, ఆ పురుష సూక్తమునకు వేదములు వ్యాఖ్యానమైతే, ఆ వేదములకు తల్లి, సమస్త వేదములకు తల్లి గాయత్రి, గాయత్రి మాత. అందుకే అన్నారు వేదమాతాచ గాయత్రి అన్నారు. గాయత్రి వామన రూపమైతే, వేదముల వామన రూపమైతే, వేదము త్రివిక్రమ రూపము. వేదము చాలా గొప్పది. మనము బ్రాహ్మణులు కావాలి అని అంటే జన్మనా శూద్ర, అందరూ బై బర్త్ శూద్రులే. ఇక రెండవ జన్మ అది తల్లి గర్భంలో నుండి రావడం మొదటి జన్మ అయితే, రెండవ జన్మ మౌంజీబంధనాత్ అంటే యజ్ఞోపవీతము ధరించటం వలన బ్రాహ్మణునికి రెండవ జన్మ వస్తుంది. అందుకే అన్నారు ద్విజ, 2 జన్మలు కలిగినటువంటి వాడు. వానికి ఆ బ్రాహ్మణ్యము రావాలి అని అంటే తండ్రి ఉపనయనమునందు గాయత్రి మంత్రాన్ని ఉపదేశించి బ్రాహ్మణ్యాన్ని ఇస్తాడు. అయితే ఆ బ్రాహ్మణ్యాన్ని మనము కాపాడుకోవాలి, పెంపొందించుకోవాలి. ఎలాగా అంటే ప్రతినిత్యము గాయత్రి మంత్రాన్ని 10 మొదలుకొని 100, 1000 ఎంత అయితే అంత
అయితే ఆ గాయత్రీ మంత్రం చెప్పేటప్పుడు స్వరయుక్తంగా తప్పులు లేకుండా, ఉచ్చారణ దోషాలు లేకుండా స్పష్టంగా చెప్పాలి. అప్పుడే మంత్రసిద్ధి కలుగుతుంది. స్వరలోపములు ఉండకూడదు. ఉదాత్తానుదాత్త స్వరయుక్తంగా గాయత్రీ మంత్రాన్ని చెప్పాలి. ఒక్క గాయత్రీ మంత్రాన్ని మనము సిద్ధి పొందితే ఏమైనా సాధించవచ్చు, ఏమైనా మనం చేయవచ్చు. అర్జునుని మనవడు, అభిమన్యుని కొడుకు పరీక్షిత్ రాజు వేటకు వెళ్ళి వేటాడి అలసిపోయి ఋషిక నిన్న చెప్పినట్లుగా శమీక మహర్షుల ఆశ్రమానికి వస్తే అతడు అసంప్రజ్ఞాత సమాధి యందుండి రాజు యొక్క ఆగమనాన్ని గమనించకపోయినప్పుడు అతడు కోపముతో చచ్చిపోయినటువంటి పామును తీసుకువచ్చి ఆయన మెడకు వేసి వెళ్ళిపోతాడు. తర్వాత ఆ శమీక మహర్షి కొడుకు చిన్న బ్రహ్మచారి బాలవటు వచ్చి చూస్తాడు. తన తండ్రికి జరిగినటువంటి అవమానమునకు కోపముతో ఆవేశముతో ఆ పరీక్షిత్ రాజును శపిస్తాడు. ఈ రోజు నుండి 7వ రోజు తక్షక సర్పము వచ్చి కాటు వేసి నిన్ను చంపుగాక అని. అంటే 5 కేవలం ఒక బాలుడు, అతనికి ఇక ఏమీ రాదు. గాయత్రీ మంత్రం మాత్రం సంధ్యావందనం ఆచరిస్తాడు, గాయత్రీ మంత్రం మాత్రం చేస్తాడు. అంటే గాయత్రీ మంత్రమును సిద్ధి పొందినటువంటి బాలుడు. ఒక్క గాయత్రీ మంత్రాన్ని సిద్ధి పొందినటువంటి బాలుడు ఇచ్చిన శాపము పరీక్షిత్ రాజునకు నిజమయ్యింది. అతడు మహానుభావుడు కాబట్టి అతడు దానిని అయ్యో నాకు ఈ శాపము వచ్చింది ఇచ్చినాడని కోపగించుకోలేదు. నేను చేసిన తప్పుకు సరి అయినటువంటి శిక్ష నాకు కలిగింది అని చెప్పి ఆ 7 రోజులలో శుకాచార్యుల వారి చేత భాగవతము విని ఊర్ధ్వగతులను చెందుతాడు. సరే, అది వేరే కథ. గాయత్రీ మంత్రము సిద్ధి పొందినటువంటి ఫలమేమిటి అని అంటే, ఒక చిన్న బ్రహ్మచారి చక్రవర్తిని శపిస్తే ఆ శాపము తగిలినది. అది గాయత్రీ మంత్రము యొక్క మహిమ. ఇక బ్రహ్మాస్త్రాన్ని సిద్ధి పొందాలి అని అంటే దానికి గాయత్రీ మంత్రమే కావాలి. ఈ కృతికర్త జగన్నాథదాసుల వారు, జగన్నాథదాసుల వారు గోపాలదాసుల వారి వద్దకు వెళ్ళి విజయదాసులకు తాను చేసినటువంటి అపచారాన్ని విన్నవించుకోగా అతడు 2 రొట్టెలను అభిమంత్రించి ఇచ్చి ఎన్న భిన్నపకేళో ధన్వంతరి దయమాడో అని ధన్వంతరి భగవంతుణ్ణి ప్రార్థించి ఆ అభిమంత్రించినటువంటి రొట్టెలను ఇస్తే అతడు శ్రీనివాసాచార్యుల వారు తిని తరువాత అతడు జగన్నాథదాసులై గోపాలదాసుల వారి నుండి 40 సంవత్సరాల ఆయుర్దాయాన్ని పొంది హరికథామృతసారము, ఫలవిధు బాళదుదకే మొదలైనటువంటి గ్రంథాలను రచించారు. ఆ గోపాలదాసుల వారు ఎవరు? భక్తియలి భాగಣ್ణ అని చెప్తారు. గోపాలదాసుల వారు గాయత్రీ మంత్రాన్ని సిద్ధి పొందినటువంటి వారు. వారు గాయత్రీ మంత్రాన్ని సిద్ధి పొంది ఒక చెట్టు కింద కూర్చొని ఎవరైనా వచ్చి ఏమైనా అడిగితే అతను చెప్పేవాడు. డబ్బుల కొరకు కాదు, ఇంకే చెప్పేవాడు. ఆయన చెప్పినవన్నీ, గోపాలదాసుల వారు చెప్పినవన్నీ నిజమయ్యేది. గోపాలదాసులు గణేశాంశ సంభూతులు అని ప్రతీతి. కాబట్టి గాయత్రీ మంత్రాన్ని సిద్ధి పొంది జ్యోతిష్యాన్ని అత్యంత నికరంగా చెప్పినటువంటి మహానుభావులు గోపాలదాసులు. కాబట్టి అంటే గాయత్రీ మంత్ర సిద్ధి ఎటువంటిది అని అదే గోపాలదాసుల వారిని
ఎవరు జ్యోతిష్యం చెబుతారో వారందరూ కూడా వారు జ్యోతిష్యానికి చెప్పటానికి ప్రారంభించటానికి వారి యొక్క ఆసనంలో కూర్చునేదానికి ముందు గోపాలదాసుల వారికి నమస్కరించి జ్యోతిష్యం చెబుతారు. ఎందుకంటే వాళ్ళ దయ వలన, అనుగ్రహం వలన వీరు చెప్పేటటువంటిది నిజం కావాలి అని. ఇక్కడ జ్యోతిష్కులు ఇంతమంది ఉన్నారు, ఇంతమంది చెబుతున్నారు. అయితే దానిలో దాదాపు 90% నిజం కావటం లేదు కదా అని ప్రశ్న. అవును, జ్యోతిష్యము అంటే ఒక శాస్త్రమే. అయితే దానిని ఏదో ఒక PhD లాగా చదివి నేను జ్యోతిష్యం చెబుతాను అంటే జరగదు. జ్యోతిష్యం చెప్పాలి అని అంటే జ్యోతిష్శాస్త్ర జ్ఞానము బాగా ఉండాలి. దానితో పాటుగా వాక్ శుద్ధి ఉండాలి. తాను చెప్పినటువంటి మాట నిజమయ్యేటటువంటి శక్తిని వాడు పొందాలి జ్యోతిష్కుడు. అది ఎప్పుడు వస్తుంది? వారి గురువులను, తర్వాత వినాయకుణ్ణి, ఆ సంబంధించినటువంటి దేవతలను, వారి మంత్రములను పఠించి మంత్రసిద్ధి పొందిన తరువాత, మంత్రసిద్ధి పొందినప్పుడు వాక్ శుద్ధి వస్తుంది. వాళ్ళు ఏమి చెప్పినా అది నిజమవుతుంది. దానికి గోపాలదాసుల వారు సాక్షి. అయితే ఇప్పటి జ్యోతిష్కులు కంప్యూటర్లో వాడు 100 సంవత్సరాల జాతకాలన్నీ టైము, డేటు, ప్లేసు కొట్టేస్తే మనకే ఇచ్చేస్తాడు. 300 పేజీలు ఇస్తాడు హోరోస్కోప్ అని. అయితే అది యంత్రం ఇచ్చేటటువంటిది. అది లెక్కలేసిస్తుంది. ఒక్కొక్క మారు యంత్రాలు కూడా తప్పు చేయవచ్చు. ఆ సాఫ్ట్వేరే సరిగా వాడు డిజైన్ ఉంటే అది కూడా తప్పుగా చెప్పవచ్చు. అయితే సిద్ధి పొందినటువంటి వాడు జ్యోతిష్యాన్ని చెబితే అది నిజంగా జరుగుతుంది. కాబట్టి అటువంటి జ్యోతిష్కులు చాలా తక్కువ. కాబట్టి గాయత్రీ మంత్రాన్ని సిద్ధి పొందినటువంటి వారు గోపాలదాసుల వారు. కాబట్టి ఇంత ఉత్కృష్టమైనటువంటిది. కాబట్టి గాయత్రీ మంత్రము వర గాయత్రీ నామక హరి. గాయత్రి అంటే మనకు స్త్రీ దేవత అని మనకు స్ఫురణకు వస్తుంది. గాయత్రి పేరు చెబితే ఆ అమ్మాయి పేరు అని తెలుసు. అయితే గాయత్రి ప్రతిపాద్య భగవంతుడు ఎవడయ్యా అనంటే నారాయణుడు. సవితృమండల నరసింహపురాణం చెబుతూ ఉన్నది. ఆ గాయత్రీ మంత్రంలో మనము ధ్యానించవలసినటువంటి ఏ భగవద్రూపాన్ని అని, ఏ మంత్రమైనా జపించాలి అని అంటే అంగుళిన్యాసము, అంగన్యాసము, కరన్యాసము ఇవన్నీ చేయాలి. గాయత్రి ప్రారంభం చేసేదానికి ముందుగా మనము అంగుష్టాయ నమః ఇవన్నీ చేస్తాం. కరతల కరపుష్టాభ్యాయ నమః. ఎందుకు అని అంటే మన జపం చేసేటటువంటి చేతులు, వేళ్ళు మొదట శుద్ధి కావాలి. మనం పవిత్రులు కావాలి. పవిత్రులై గాయత్రి ప్రతిపాద్య భగవంతుడైనటువంటి సవితృమండల మధ్యవర్తి అయినటువంటి ఆ నారాయణుణ్ణి ధ్యానించాలి. ఎటువంటి నారాయణుడు అని నరసింహపురాణం చెబుతూ ఉన్నది. ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి హిరణ్మయవపు ధృతశంఖచక్ర. ఇది ఆ సవితృమండల మధ్యవర్తి నారాయణుని రూపం. ఈ రూపాన్ని మనము ధ్యానిస్తూ గాయత్రీ మంత్రానికి కావలసినటువంటి అంగన్యాస, కరన్యాస, అంగుళిన్యాసములు చేసి గాయత్రీ మంత్ర జపమహం కరిష్యే యథాశక్తి. చేసేటటువంటి నీవు 10 చేసావా, 1000 చేసావా, క్వాంటిటీ ముఖ్యం కాదు, క్వాలిటీ. నీవు 10 చేసినా అది వేదమంత్రం కాబట్టి ఉదాత్తానుదాత్త స్వరములను సరిగ్గా ఉచ్చరిస్తూ ఎక్కడ నిలపాలో అక్కడ నిలుపుతూ ఆ గాయత్రీ మంత్రాన్ని లోపదోషములు లేకుండా 10 గాయత్రీ మంత్రములు చేసిన మనకు గాయత్రీ మంత్రం యొక్క
సిద్ధి కలుగుతుంది. ఇంకా ఎక్కువ ఎక్కువ చేసిన కొద్దీ మనకి ఎక్కువ ఫలం వస్తుంది. కాబట్టి వరగాయత్రీ నామక హరి, ఆ గాయత్రీ మంత్ర ప్రతిపాద్య భగవంతుడు నారాయణుడు శ్రీహరి. హరి అని భగవంతునికి ఉన్నటువంటి అనంతానంత నామములలో కొద్దిగా ఆ భగవంతుని అనంతానంత నామములలో హరి అనేటటువంటిది ఒక్క పేరు భగవంతునికి. మనం నిన్న చెప్పుకున్నట్లుగా భగవంతుని అన్ని నామములు సార్థక నామములే కానీ మనలాగా సాంకేతిక నామములు కావు. హరి అంటే హరణే అనేటటువంటి ధాతువు నుండి పుట్టినటువంటిది. అంటే హరి అని మనము భక్తి శ్రద్ధలతో త్రికరణ శుద్ధిగా మనము హరి అనేటటువంటి 2 అక్షరాల నామాన్ని మనము ఉచ్చరిస్తే మన పాపములన్నీ పరిహారం అవుతాయట. ఎంత పాపము అంటే ఎంత పాపము పరిహారం అవుతుందో అంత పాపములు చేయడానికి కూడా మనకు శక్తి లేదు. మనము పుణ్యకార్యాలు చేయడానికంటూ ఎలాగూ శక్తి లేదు, పాపం చేయడానికి కూడా మనకు శక్తి లేదు. దానికి మనం అశక్తులమే, అన్నింటికీ అన్ఫిట్టే, మనం దేనికి ఫిట్ కాదు. ఉదాహరణకు ప్రయత్నం చేసి చూడండి, మన పక్కింటి వాడు మనకు శత్రువు, వాడంటే మనకు సరిపోదు, వాడిని తిట్టాలంటే మనకు చాలా ఖుషి. మీరు కావాల్స్తే ఒక సంకల్పం చేసి ఒక 30 రోజులు నేను మా పక్కింటి వాడు శత్రువు అయిన వాడిని రోజు పొద్దున 7 గంటల నుండి 8 గంటల దాకా తిట్టకుండా 30 రోజులు తిడతాను అని సంకల్పం చేసి ప్రారంభం చేయండి. ఒక వారం రోజులు ఉత్సాహంగా చేస్తారు. 2వ వారానికి వచ్చేటప్పటికి డల్ అయిపోతారు, ఎందుకు లేదు. 3వ వాని పాపాన్ని వాడు పోతాడని వదిలేస్తారు. పూర్తి మీ కసి కొద్దీ తృప్తిగా తిట్టను లేరు. ఎందుకంటే పాపకర్మలు చెయ్యడానికి మనం అశక్తి. హరి, అందుకే మధ్వాచార్యుల వారు కృష్ణామృత మహారణంలో అంటారు, నామ్నోస్తి యావతీ శక్తి పాప నిర్హరణే హరేహే తావత్ కర్తుం న శక్నోతి పాతకీ పాతకజన. హరిని ఒక్క మారు ఉచ్చరిస్తే త్రికరణ శుద్ధిగా భక్తి శ్రద్ధలతో ఎంత పాపము పరిహారం అవుతుందో అంత పాపాన్ని చెయ్యడానికి నరుడు అశక్తుడు. దానినే దాసుల వారు ಹರಿಯ ನಾಮಕ್ಕೆ ಹರಿಯದ ಪಾಪ ಈ ಧರೆಯೊಳಗೆ ಇಲ್ಲವೆಂಬುದು ಖರೆ అని చెబుతుంది. ఈ 4 పాదములు ఉన్నటువంటి గాయత్రి వివరాలు తెలుసుకోవాలి. గాయత్రి మంత్రము ఏమి చెబుతున్నది? గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉన్నాయి. ఒక్కొక్క అక్షరం ఏమి చెబుతూ ఉన్నది? ఆ వివరాలన్నీ బాగా తెలుసుకొని గాయత్రి మంత్రాన్ని జపించేటప్పుడు జ్ఞానానుసంధానపూర్వకంగా గాయత్రి మంత్రాన్ని జపించాలి. ఛాందోగ్య ఉపనిషత్తు చెబుతూ ఉన్నది, సైషా చతుష్పదా గాయత్రి. గాయత్రికి 4 పాదములు ఉన్నాయి అని. అవి ఏవి అని అంటే వ్యాహృతులు. భువః భూః భువః స్వః, ఇది వ్యాహృతి 1. తత్సవితుర్వరేణ్యం అనేటటువంటిది 2వ పాదము. భర్గోదేవస్య ధీమహి అనేటటువంటిది 3వ పాదము. ధియో యో నః ప్రచోదయాత్ అనేటటువంటిది 4వ పాదం. బృహత్ భాష్యం ప్రకారము 4థ పాదో గాయత్ర్యాః ప్రణవః సముదీరితః అని చెబుతూ ఉన్నారు. మనం ఇంతవరకు చెప్పుకున్నటువంటి గాయత్రి 4 పాదములు అందు వ్యాహృతి 1. వ్యాహృతిని వదిలితే గాయత్రికి 3 పాదములు. ఒక ఓంకారాన్ని ప్రణవాన్ని చేర్చుకుంటే 4 పాదములు అని బృహత్ భాష్యం చెబుతూ ఉన్నది. కొంతమంది గాయత్రి త్రిపద 3 పాదములు కలిగినటువంటివి అని చెబుతూ ఉన్నారు. అప్పుడు ప్రణవ మంత్రము వ్యాహృతిని వదిలివేస్తే తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ త్రిపది అవుతుంది.
ఇక్కడ ఇది 4 పాదముల ఒక విశ్లేషణ అయితే, ఇంకొక విశ్లేషణ ఏమిటి అని అంటే, వర గాయత్రీ నామక హరి ఈరెరడు అంటే 2 × 2 4. అయితే ఇక్కడ ఈరా అని మనం విడదీసుకుంటే, ఈరా అంటే వాయుదేవుల వారు, 2 ఈరెరడు, ఈరా 2 ఈరెరడు. ఈరా అంటే వాయుదేవుల వారు, 2 అంటే 2 వాయుదేవుల వారి యొక్క 2 స్థానములను తెలియాలి గాయత్రి మంత్రంలో. శ్రీపాదరాజ తీర్థుల వారు మధ్వనామంలో జయ జయతు జగత్రాణ జగదొళగ సూత్రాణ అనేటటువంటి మధ్వనామమునందు పరిసర నీనిరె హరితా నిరువను, జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు ఎక్కడ ఉంటే అక్కడ శ్రీహరి ఉంటాడు అని చెబుతూ ఉన్నారు. అర్థాత్ హృదయమునందు హరి, హృదయది మనం చెప్పుకున్నాం రూపవు అని వెనక పద్యంలో. మన హృదయ కమలమునందు భగవంతుడు ఉన్నాడు, బింబరూపి భగవంతుడు. ఆ బింబరూపి భగవంతునికి పేరేమిటయ్యా అంటే హరి. అంతరంగದಲ್ಲಿ ಹರಿಯ ಕಾಣದವ ಹುಟ್ಟು ಕುರುಡನು అంటే మన అంతరంగంలో ఉన్నటువంటి బింబరూపి భగవంతుని పేరు హరి అని. ఇక్కడ హృదయమునందు హరి ఉండాలి అని అంటే ఈర ఉండాలి అంటే వాయుదేవుల వారు మొదట ఉండాలి. కాబట్టి హరి 2 చోట్ల ఉండాలి. ఎక్కడెక్కడ అని అంటే, ఒకటి హృదయస్థానంలో, ఇంకొకటి స్థానంలో. కాబట్టి ఈ విధంగా వాయుదేవుల వారు ఉంటేనే మనకు హరి వస్తాడు. ఎందుకంటే వారిద్దరూ, హరి ఎక్కడుంటే వాయుదేవులు అక్కడ, వాయుదేవులు ఎక్కడుంటే అక్కడ హరి. ఈ విధంగా మన హృదయమునందు వాయుదేవుల వారు మొదట వచ్చి మన హృదయ మందిరాన్ని శుభ్రం చేసి అప్పుడు హరి వస్తాడు. అప్పుడు ఆ లక్ష్మీదేవితో పాటుగా భగవంతుడు ఉంటాడు. ఇక్కడ మన హృదయ కమలమునందు శాస్త్రం చెబుతుంది. అదే విషయాన్ని జగన్నాథదాసుల వారు హరికథామృత సారంలో కూడా చెప్తారు. మన హృదయ కమలమునందు లక్ష్మీదేవిని తన వామ తొడ భాగంలో కూర్చోబెట్టుకుని భగవంతుడు ఉంటే, భగవంతుని పాదముల నడుమ వాయుదేవుల వారు ఉంటారు. వాయుదేవుల వారి పాదముల మూలమునందు జీవుడు ఉంటాడు మన హృదయ కమలమునందు. కాబట్టి హరి ఉన్న చోట వాయువు ఉంటాడు, వాయువు ఉన్న చోట హరి ఉంటాడు. కాబట్టి మనకు సర్వోత్తముడైనటువంటి భగవంతుని అనుగ్రహము, జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారి అనుగ్రహము మాకు తప్పక కావాలి. గాయత్రీ మంత్రంలో నేను మొదటే చెప్పినట్లుగా 24 అక్షరాలు. ఆ 24 తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ గాయత్రీ మంత్రంలో 24 అక్షరాలు ఉన్నాయి. 24 అక్షరములు 24 తత్వములకు ప్రతీక. ఈ బ్రహ్మాండము 24 తత్వములతో కూడుకున్నది. ఈ పిండాండము మన దేహము 24 తత్వములతో కూడుకొని ఉన్నది. ఒక్కొక్క అక్షరమునకు ఒక్కొక్క అభిమాని దేవత, ఆ అభిమాని దేవత యందు భగవంతుని ఒక రూపము, ఆ భగవంతుని వర్ణము రంగు ఏది, తరువాత ఏ తత్వము మన దేహంలో ఎక్కడ ఉంటాడు భగవంతుడు, ఈ అక్షర అభిమాని దేవత వీళ్ళు, ఆ అభిమాని దేవత యందు ఈ భగవంతుడు, ఆ భగవంతుని వర్ణము ఇది, అతను ఈ అవయవంలో ఉంటాడు అని ఈ విధంగా గాయత్రీ మంత్రం చెప్పేటప్పుడు ఇంతటి జ్ఞానానుసంధానంగా గాయత్రీ మంత్రం చేస్తే ఒక్కొక్క అక్షరము మనము త్రికరణ శుద్ధిగా ఉచ్చరించినప్పుడు